అందరికీ ధన్యవాదాలు. ఇందులోకి రావడం మీ అదృష్టం కాదు, నా అదృష్టం. పత్రి సార్ దొరకడం ఇంకా అదృష్టం. కాబట్టి పత్రి సార్ దగ్గరికి ఎవరైతే వచ్చినో వాళ్ళంతా అదృష్టవంతులే. మరి ఎందుకంటే నా ధర్మం కాబట్టి నా పేరు భూపతిరాజు, సిద్దిపేట. నా పేరు నేను చెప్పుకోవాలి. నా మాట మొదలయ్యే ముందు పత్రి సార్ పాటతో మొదలు పెట్టుకుందాం. పత్రిజీ సార్ని ఒకసారి అందరం గుర్తు చేసుకోవచ్చు ఈ పాట ద్వారా. పత్రి సార్ మనకు కనబడుతుంది ఈ పాటలో. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా రగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. లక్షలాది మందిని శాఖలుగా తీర్చిదిద్ది ఆత్మజ్ఞానం అంటే అరటిపండు ఒలిసినట్టు ఒలిసి అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ వివరించినటువంటి గొప్ప మహానుభావుడు మరి మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన పిఎస్ఎస్ఎం ఒక వ్యవస్థను, పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. సొసైటీ అంటే అందరం కలిస్తే సొసైటీ, విడిపోతే సొసైటీ కాదు. అందరము కలిసి
ఈ భూమిని, ఈ భూమండలాన్ని ఒక ధ్యాన జగత్గా, శాకార జగత్గా, పిరమిడ్ జగత్గా దీన్ని తయారు చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకొని అందులో మనందరినీ భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఎవరైనా చూడండి, ఎక్కడికైనా వెళ్తే ఈరోజు ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్తే నేను దేవుణ్ణి, నేను గురువును, నేను భగవంతునని చెప్తాను. కానీ పత్రిసారి చెప్పిండు, నీ శ్వాసే గురువు, నువ్వే భగవంతుడు అని చెప్పిండు. అంటే ఇక్కడ నా గడ్డంగాడి దగ్గర ఏం లేదు రాబాయ్, గడ్డంగాడు ఏం చేసిండో మీరు అజ్జే అని చెప్పిండు. కానీ ఎప్పుడు కూడా నేను గొప్ప అని పత్రిసారి ఎప్పుడు చెప్పలే. అందరినీ గొప్పవాళ్ళని చెప్పి అందరినీ గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు మన పత్రిజీ. ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నామో, ఈరోజు ఇంత ఆనందంగా ఉంటున్నామంటే మన జీవితంలోకి పత్రిజీ గారు రావడమే. ఆయన రాకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో మనం చూసుకోవచ్చు. వెనకకి వెళ్తే అర్థమైపోతుంది. నా జీవితం సర్వనాశనం అయిపోతుండే పత్రిజీ సార్ దగ్గర నేను రాకపోతే. అప్పటికే నేను 45 సంవత్సరాలకు వచ్చి అటు షుగరు, ఇటు బీపీ ఇవన్నీ అటాక్ అయ్యి రకరకాల, ఎందుకంటే నా శరీరం ఈ స్థితిలో లేదప్పుడు. అలాంటిది నేను ఎప్పుడైతే మరణము తర్వాత ఏమిటి అని ఒకే ప్రశ్న నన్ను చిన్నప్పటి నుంచి వేధించింది. దానికి పత్రిజీ సార్ దగ్గర సమాధానం దొరికింది. చాలామంది నేను గురువుల దగ్గర చిన్నప్పుడే వెళ్ళినా ఏ గురువు దగ్గర కూడా ఆ సమాధానం లేదు. వాళ్ళే అప్పటికే నేను చనిపోతే ఏమిటి, అసలు మరణం తర్వాత ఏమిటి అని అప్పటికే నేను ప్రశ్నలలో కూరుకపోతా అంటే ఇంకా వాళ్ళు వైరాగ్యం కలిగించారు. వాళ్ళు ఇంకా వైరాగ్యం కలిగించింది తప్పించి వాళ్ళు చేసింది ఏం లేదు. ఎప్పుడైతే దాన్ని నేను చిన్నప్పుడే 20 సంవత్సరాల వయసులో ఈ గురువుల దగ్గర వెళ్ళిన తర్వాత పత్రిజీ సార్ దొరికిన తర్వాత అప్పుడు జీవితం అంటే ఏంది, అసలు మరణం తర్వాత ఏముంది అనేది ప్రతి ప్రశ్నకు పత్రిజీ సార్ దగ్గర నాకు సమాధానం దొరికింది. అది కూడా నేను శరీరం కాదు ఆత్మ అని ఎంతమంది చెప్పినా కానీ పత్రిజీ సార్ దగ్గర ఒక అనుభవ జ్ఞానం ఏంటంటే నేను శరీరము కాదు ఆత్మ అనే అనుభవ జ్ఞానం ఎలా వస్తుందంటే ధ్యానము చేస్తేనే వస్తుందని చెప్పి సాధన చేయించినటువంటి గొప్ప గురువు పత్రిజీ గారు. ఒకవేళ ఆ సాధన చేయకపోతే నేను ఆత్మనా శరీరం మనం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈరోజు చాలామంది అనుకోడు పత్రిజీ సార్ వచ్చి మన ధ్యాన మహా చక్రాల్లో ఇంతమంది స్వామీజీని తీసుకొచ్చి పెట్టిండు, ఎవరు ఏం చెప్తారో తెలియదు, ఎవరు తెలియదు అంటే పత్రిజీ సార్ ఒక ఆయుధం ఇచ్చిండు మనకి. ఏమిటంటే ఎంతమంది గురువులు వచ్చి ఎంతమంది మాట్లాడినా చివరి దగ్గర మనకు సాధన ఉంది. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఏది కరెక్ట్ మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఎటు ఫొల్యూడ్ కాకుండా చూసుకున్నటువంటి, ఎందుకంటే అది ఎవరికి అర్థం కాలే. ఇంతమందితోటి మాట్లాడుతుండు పత్రిజీ సార్ ఏమేమో ఎవలేదో చెప్తారు అనుకున్నాం. కానీ మనం ఏందో మనకు తెలవడానికి మనకు సాధన ఉంది కదా. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్ మన జీవితం అర్థమైపోయేది. ఎవరు ఏం చెప్పినా మన జీవితం అర్థమయ్యేది. కాబట్టి మనల్ని దారి తప్పకుండా నిరంతరము క్రమశిక్షణ అంటే ఎలా వస్తుంది, చెప్తే రాదు, సాధన చేస్తున్నాం కదా. మనం ధ్యానం చేయడం వల్ల క్రమశిక్షణ ఆటోమేటిక్ వస్తుంది. మన నిరంతరం క్రమశిక్షణలో ఉంచుతూ మనం ఎటు గాలి తప్పకుండా మనందరినీ ఒకే తాటిపై నడిపించినటువంటి మహానుభావుడు పత్రిజీ. మరి ఆయన ఈ భూమి మీద ఉన్నంతసేపు ఎలా కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఆయన గురించి చాలామంది అంటారు, అందరూ పత్రిజీలు అంటారు. అందరు పత్రిజీలు మనం ఏమన్నా పత్రిజీ వారసులు. మనం పత్రిజీ కాలు గోరైతే సంతోషపడాలి. మనం పత్రిజీ కాదు, మనం పత్రిజీ వారసులము. పత్రిజీ తయారు చేసినటువంటి జ్ఞానం తప్పించి మనం పత్రిజీలు ఎన్నడూ కాము. మనం ఎందుకు కామంటే పత్రిజీ సార్ చాలామంది మొన్న నాకు నిష్కామ కర్మ గురించి చెప్తే వాళ్ళు అడుగుతూ ఉన్నారు పత్రిజీ సార్కు. ఇప్పుడు సారు శ్వాస తీసుకున్నది ఎక్కడ, బోధన్. అది ఆ బోధన్ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, పిఎంసి ట్రస్ట్ పేరు మీద ఉంది. శ్వాస వదిలేసిన స్థలం ఒకటి ఉంది కడతాల్లో, విల్లా తెలుసు కదా, అది ఎవరి పేరు మీద ఉంది, పిఎంసి ట్రస్ట్ పేరు ఉంది. మరి భార్య పేరు మీద ఉండాలి కదా. పుట్టిన జాగలేదు, చనిపోయిన జాగలేదు అంటే మరి ఆస్తి ఎక్కడ పోయింది? అంటే పత్రిజీ సారు వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చిండో పోయేటప్పుడు అదే విధంగా పోయిండు. అంటే భూమి మీద ఆదర్శంగా నడిపించి చూసిండు ఆయన. మరి ఇది ఒక బిడ్డెగరాయి, అది ఒక బిడ్డెగరాయి అని రాయొచ్చు కదా. ఏమన్నా హనుమంతరాజు వద్దంటుండేనా, ఏ జరగ కూతురు రాసి అంటే ఓకే సార్ అంటుండే, వేరే ఏం చెప్పకపో ఆడుగుడే ఆలస్యమే. మరి అలాంటి సమయం కూడా పత్రిజీ సారు తనకు వారసులకని చెప్పి నా కుటుంబానికని ఎప్పుడు ఒకసారి ఆలోచించలేదంటే అది మనం పత్రిజీకి అందనంత లెక్క. ఆనాడు మన ఆస్తులు అన్నీ మనం కూడా అలా చేసినప్పుడు మనం పత్రిజీయే. మన ఆస్తులు మన కుటుంబం మీద లేకుండా మనం కూడా పిఎంసి ట్రస్ట్కో లేకపోతే మనం ఒక పిరమిడ్ కట్టామనుకో, సిద్దిపేటకు 180/180 నేను పిరమిడ్ కట్టి నా ఆస్తి నేను పోయినాక దానికంటే ఓకే, నేను కూడా పత్రిజీ సార్ వెనక అనుకోవచ్చు. కాబట్టి పత్రిజీ సారు మనల్ని ఇంత తీర్చిదిద్ది ఈరోజు ఈ వ్యవస్థ అంతా మనకి ఇచ్చిన బాధ్యత. ఎవరికో అప్పచెప్పలేనా, ఎవరైతే మేము పిరమిడ్ మాస్టర్లు అని చెప్పుకుంటుండో వాళ్ళకే బాధ్యత ఇచ్చిండు.
ఈరోజు పత్రి సార్ గురించి పాట పాడినప్పుడు సారు గురించి ఇంకొక 2 విషయాలు చెప్తాను. నా జీవితము అగమ్య గోచరంగా ఉన్నప్పుడు అసలు నేను ఎటు పోవాలో తెలుసుకోలేని సమయంలో పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కొన్ని సంఘటనలు ఫిజికల్గా చూస్తే అర్థమైపోతాయి. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు నాకు చాలా బాధేస్తుండే. ఎవరైనా చనిపోయినప్పుడు అరే చనిపోయింది కదా, నేను కూడా రేపు చనిపోతా కదా అని అనుకుంటుంటే ఆలోచన వస్తుండే. ఎలా ఆలోచన వస్తుందంటే, ఒక మనిషి నా కళ్ళ ముంగట చనిపోయినప్పుడు అతన్ని పాడేపై మోస్తున్నప్పుడు ఆ పాడే మీద నేను పనుకున్నట్టు కనిపిస్తుండే. ఆ శవాన్ని కాల్ చేస్తున్నప్పుడు, బూడిద చేస్తున్నప్పుడు ఆ శరీరాన్ని కాల్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుండే. అలాంటిది నేను పత్రి సార్ దగ్గరికి వచ్చినాక నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చాలామందికి దుఃఖము దాని నుంచి ఎప్పుడో మనం బయటకు వచ్చేసాం. ధ్యానం ద్వారా పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత దుఃఖం అనేది లేకుండా పోయింది. నేను మా సిద్దిపేటలో వెహికల్, ఈ మధ్యలో చాలా వెహికల్ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో తెలియదు కానీ వైకుంఠ రథాలు ఉంటాయి కదా, శరీరాన్ని తీసుకుపోయేది, బాడీ తీసుకుపోయేది. అక్కడ 2 విభిన్నమైనవి ఉంటాయి. నేను చెప్తా, వాడు చనిపోగానే రే ఆ శ్లోకం పెట్టని చెప్తారు. ఏ శ్లోకం అది? భగవద్గీత శ్లోకం. చనిపోయినప్పుడు అది ఒకటే శ్లోకం పెడతారు. జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. ఇది వాళ్ళకి అర్థమై పెట్టిరా? అసలు అది శ్రీకృష్ణుడి చనిపోయినప్పుడు పెట్టాలని చెప్పి ఎవరో చెప్పిందని పెడతా ఉన్నాం. తర్వాత అందులో ఆ శ్లోకం గురించి మనకు అర్థము తెలియదు, దానికి ఏది తెలియదు. తర్వాత ఇంకొకటి ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయింది తెలుసా? అది ఇంకో పాట పెడుతుంది ఇప్పుడు శ్లోకం కాక. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగ గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి. వాడేటి పోతున్నావు మీకు తెలియదు, పోయినోని కూడా తెలియదు ఎటు పోతున్నావు. ఇది అర్థం కావాలంటే ధ్యానం చేస్తే వాడు చనిపోయినోడు ఏడిపోతాడు అర్థమవుతుంది, రేపు చనిపోతే మనం ఎడిపోతాం మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత గొప్ప మార్గము ఆ ప్రశ్నగా ఉన్నది. కానీ నాకు ఈరోజు పత్రి సార్ దగ్గరికి వచ్చిన క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను ఆ శ్లోకానికి అర్థం తెలుసు, దానికి ఏముందో తెలుసు. ఈరోజు ఆ పాటకి ఏడుపు కాదురా బాయ్, వాడి ఆడికెళ్ళి వచ్చిండు ఆడికే పోతుండు, నీకెందుకురా బాధ అని చెప్తాను నేను. అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు అక్కడికి పోకపోతే ఆడికి పోతాడు. ఇప్పుడు మీరందరూ మన ఇళ్ళకి వచ్చారు, మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళాలి. పిఎంసీలో మీటింగ్ అయిపోయిందంటే రాత్రి ఏంటంటే పిలిచిన వాళ్ళు ఉండరు, ఈడెవరు ఉండరు. అప్పుడు పిలిచిన వాళ్ళు ఉంటారు, అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఈడెవరు అని చెప్పి మనం కూడా వెళ్ళిపోవాలి. కాబట్టి భూమి మీదకి వచ్చింది కేవలం అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. పత్రి సార్ ఇచ్చిన మూలము ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానం వలన మోక్షము అని చెప్పిండు. ఎక్కడ ఉన్నాం మనము? ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షం. ఆ స్థితికి పోతున్నాం మనము, ఆ దారిలో ఉన్నాం. కాబట్టి మరి మనల్ని ఇంత గొప్ప గురువు ఇంత చైతన్యం చేసి ఈరోజు ఆయన గురించి ఇవాళ మనం అనుకుంటున్నాం, ఇవాళ ఎంత మనం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. మరి ఈ సంతోషము, ఈ ఆనందము మరి భవిష్యత్ తరానికి వెళ్ళాలన్నా వద్దా? మన పిల్లలు వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలన్నా వద్దా? అంటే వాళ్ళు ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రచారం అనేది వాళ్ళ దాకా వెళ్ళాలి, మన దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు. పత్రి సార్ మనం తయారు చేసింది ఎందుకు? మన ద్వారా ఇంకా కింది తరానికి, వచ్చే తరానికి, భవిష్యత్ తరానికి ఇది వెళ్ళిపోవాలని చెప్పినటువంటి వ్యక్తి మరి. కాబట్టి మన పిల్లలకు, భవిష్యత్ తరానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరికీ ధ్యాన ప్రచారం అందాలంటే ఒకటి ఫస్ట్ మనం కరపత్రాలని చెప్పి రకరకాల ఆయుధాలు ఇవన్నీ పత్రి సార్ ఇచ్చినాయి. ఇవి మనం చేసినా ఏం లేదు, అన్నీ ఆయన అస్త్రాలే, ఆయన బాణాలు అవేని కొట్టి 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 చివరికి ఒక బ్రహ్మాస్త్రం వదిలేసిండు పిఎంసీ ఛానల్. ఇక ఆయనకు అలసిపోయింది, నిదశేపుడు మాట బాణాలు కొట్టుకుంటూ కూర్చుంటే అలసిపోతుందా? ఇట్లా కాదని చెప్పి పిఎంసీ అనే ఛానల్ ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి ఈరోజు నిత్య సత్య దర్శనం అని ఒక బ్రహ్మాండమైన ఆయుధాన్ని వదిలేసింది. దేనికోసం అంటే ఇది ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేస్తుంది. కాబట్టి ఇక్కడ పిఎంసీ ఛానల్ అంటే మళ్ళీ ఎవరిదో కాదు, ఇది పిఎంసీ ఛానల్ అంటే ఎవరిది? ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ది. పిఎస్ఎస్ మీడియా అనేది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే భవిష్యత్ తరానికి నేను పిఎంసీ ఛానల్ ద్వారా నేను ప్రచారానికి నా వంతుగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి నాకు హనుమంతరాజు గారు అవకాశం ఇచ్చిండు. భూపతిరాజు ఎక్కడెక్కడ పోయి పాటలు పాడుతున్నావు, వచ్చి ఈ ఛానల్ దాకా వచ్చి ఇంక కొంచెం బరువు ఎత్తుకో, కొంచెం బాధ్యత తీసుకో అని చెప్తే ఓకే సార్ అని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే ఇది హనుమంతరాజు అయితే తీసుకోకపోతుంది, పత్రి సార్ది కదా.
గుర్తుంచుకోవాలి. మళ్ళీ హనుమంతరావు సార్ దండం పెట్టి నా నుంచి కాస్తారని పోతుంటే, ఎందుకంటే నాకు అప్పుడే తెలిసిపోయింది నిష్కామ కర్మ గురించి. పత్రి సార్ చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం తెలుసు కాబట్టి నేను ఇంకా మళ్ళీ వచ్చి నేను డబ్బుల కోసం పనిచేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే పత్రి సార్ ఆటోమేటిక్ తెలిసిపోయింది కదా, ఏ జేబులో రూపాయి లేకుండా తిరిగాడు. మనం కూడా మ్యాక్సిమం అట్లా తిరగాలి. పత్రి సార్ లెక్క మన ఆస్తులు ఏం చేయాలి, ట్రస్ట్లకు రాసిచ్చి పోవాలి. ఆ స్థాయికి ఎదగాలంటే మరి ఆ నిష్కామ కర్మ గురించి తెలుసు కాబట్టి నా వంతుగా నేను బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద నేను చేస్తే ఈ పని చేస్తాను, చేయకపోతే ఇంకో పని చేయలేను నేను. కాబట్టి దీనికి పత్రి సార్ ఎందుకంటే చాలా జాగాల నాకు ఆయన చెప్తా ఉంటే నేను బాగా మోటివేట్ అయినాను. నిరంతరం నెత్తి మీద ఎప్పటికి పని ఉండాలని చెప్తుండే, చేతి నిండా పని ఉండాలని చెప్పింది, కానీ ఎప్పుడు ఖాళీ కూర్చోమని చెప్పలే. అంటే చేతి నిండా పని ఎప్పుడైతే ఉంటుందో మనం ఎన్నో రకరకాల కర్మలు చేస్తూ ఉంటే మన జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆనందన్న తిరుపతిలో యజ్ఞం పెడదామని చెప్పింది, పిఎంసి యజ్ఞం. యజ్ఞం అంటే ఆ కర్మ చేస్తే దానికి ఫలితం అర్థమవుతుంది, ఆ ఫలితం తెలుస్తూ ఉంటుంది. అప్పుడే ఆనందాన్ని అనుకుంటా ఉంటే నా మనసు లోపల థాట్ వస్తుంది, అరే ఇంత మంచి యజ్ఞం కదా, యజ్ఞానికి పాట కూడా ఉండాలని నేను లోపల రచిస్తూ ఉన్నాను. పిఎంసి ధ్యాన మహాయజ్ఞము ప్రపంచ శాంతి కొరకు జరుగే ధ్యాన యజ్ఞము. పిఎంసి ధ్యాన మహాయజ్ఞము ప్రపంచ శాంతి కొరకు జరుగు ధ్యాన యజ్ఞము. పద 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 రండి మన ధ్యేయం ఒకటేనండి, పత్రిజీ లక్ష్యం మన లక్ష్యం ఒకటేనండి. పిఎంసి ధ్యాన మహాయజ్ఞము ప్రపంచ శాంతి కొరకు జరుగు ధ్యాన యజ్ఞము. అప్పుడే నా లోపల పాట రచించిన. అంటే ఒక కార్యక్రమం ఎవరైనా చేపడితే ఆలోచించా. చార్మినార్లో శాకాహార ర్యాలీ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్నారు చార్మినార్ ర్యాలీ, చార్మినార్. నాకు అప్పుడే చలో చార్మినార్ అన్నారు. అప్పుడే నేను అనుకున్నా, చలో చార్మినారు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై, అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై, మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. చలో చార్మినారు ఆడ మొదలుపెట్టిన పాట. ఇదేమైంది అప్పుడు, చలో చార్మినారు, చలో కరీంనగరు, చలో వరంగల్లు, చలో ఆదిలాబాదు. ఇట్లా 2 రాష్ట్రాలు తిరిగింది ఆ పాట. అంటే మనము అనుకోవడంతో పనిచేయడం మొదలు పెడితే పత్రి సార్ మన ఎంబడి ఉండి నడిపిస్తాడు, దానికైతే డౌటే లేదు. నేను పత్రి సారు పని ఇది మనది అనుకొని ఎప్పుడైతే మనం చేస్తామో పత్రి సార్ మన ఎంబడ ఉంటాడు, అందులో ఎటువంటి డౌటే లేదు. మేము నెల్లూరులో శాకాహార ర్యాలీ చేసారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. శాకాహార ర్యాలీ చేసినప్పుడు శాకాహార ర్యాలీకి పోయినాం. మేము స్టార్ట్ అయింది తుఫాన్, చుట్టూ వర్షం పడ్డది, తెలంగాణ ఆంధ్రాలో వర్షం పడుతుంది. అప్పటికి ఆ నెల్లూరులో ర్యాలీ మట్టుకే పడలేదు. తర్వాత మేము కాలువ వెళ్ళినాం, మళ్ళీ కాలువ రావాలి. మేము ఒక 15 నిమిషాలు కారు దాటేసినాం. దాటి వెళ్ళి అక్కడ టీ తాగుతామని ఆగినాము. అది మేము దాటిన తర్వాత బ్రిడ్జి కూలింది. అది ఒకవేళ బ్రిడ్జి మాకంటే 15 నిమిషాలు ముందు కూలితే 3 రోజులు అక్కడనే ఉండాల్సి ఉంటుంది. మేము దాటిన తర్వాత 15 నిమిషాలకి ఆ బ్రిడ్జి కూలింది. అబ్బా అన్న మనం సిద్దిపేటకు వచ్చినాక కూలింది అనుకున్నాం. అంటే ఒకసారి పత్రిజీ మన వెన్నంటి ఎలా ఉంటాడో ఉదాహరణ చెప్తా ఉన్నా. కాబట్టి ఆయన గొప్ప మహానుభావుడు. ఆయన ఏదైతే సృష్టించిండో, ఏదైతే తయారు చేసిండో దాన్ని మన పనిగా అది చెయ్యాలి తప్ప వేరే పని లేదు. కాబట్టి చివరిగా పత్రి సార్ చెప్పిన కర్మ సిద్ధాంతం గురించి ఒక సెంటెన్స్ చెప్పి, నేను రిషికేశ్ పోతే పత్రి సార్ ఏం చేసిండా, ధ్యానం చేద్దాం రో పాట వాడన్నాడు. ఆడ ఒక తెలుగు వాళ్ళకన్నా వస్తా సార్, ధ్యానం చేద్దాం రో వాడమంటాడని చెప్పి నాకు వచ్చు తెలుగు పాటనే కాబట్టి పాడేసినాక అందరు డ్యాన్స్ చేసారు. డ్యాన్స్ చేస్తే చూసిన పాట పాడితే డ్యాన్స్ చేసినాం. సార్ ఏదో నీ మీద అభిమానం కొద్ది డ్యాన్స్ చేసిరు సార్. వాళ్ళు పాట అర్థమయ్యి వాళ్ళు డ్యాన్స్ చేయలేదు, మీ ఆనందం కోసం వాళ్ళు డ్యాన్స్ చేసిరు సార్ అన్నప్పుడు మరి వాళ్ళ ఆనందం కోసం హిందీలో వాడితే మంచిగుంటుంది అన్నాడు. హిందీలో వాడితే మంచిగుంటుంది, నాకు రావాలి కదా, మొదలు నాకు హిందీ రావాలా, పాట హిందీలో ఉండాలి అని చెప్పి అన్నకి ఏం చేసిండు, అప్పుడే ఒక మేడంకు, బుద్ధిమతి మేడంకు చెప్పి ఈ పాట హిందీలో రాయమని చెప్తే హిందీలో రాసిన తర్వాత సార్ దగ్గర ఆ పాట అయిపోయింది. లాస్ట్ చరణం మిగిలింది. మేడం ఆయనతో పాట ఆపేసింది. ఏమైంది మేడం అంటే, సార్ ఇది సారీలో కొంచెం పాట తప్పుపడ్డదంటే,
తప్పు అయితే ఉండదు. అది మనం ఏమైనా తప్పు ఉంటే చెప్పలేము మనం. చూడండి సార్ అంటే, విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా. ఈ పాటల చరణం లాస్ట్ చరణం ఇది. అదేమన్నదంటే మేడం ఏమన్నదంటే, ముక్తిని పెంచాలిరో అని ఉంది. అలా ముక్తిని పెంచడం ఉండదు సార్, ముక్తి పొందడం ఉంటుంది. మరి ముక్తిని పెంచాలిరా అని ఉంది. ఇది తెలుగులో ఏమన్నా కరెక్షన్ మిస్టేక్ పడచ్చు అంటే, ఇవి మిస్టేక్లు ఉండవు మేడం. ఇది ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకంలో ప్రింట్ అయింది పాట. ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకంలో వచ్చిందంటే పత్రి సార్ కరెక్షన్ లేకుండా రాదు. పత్రి సార్ నువ్వు సార్ ఇది తప్పు ఉందంటే నాయి బలగొడతాడు ఫస్ట్. ఇది ఏమన్నా మీరు రాత్రి రాయండి, లేకపోతే ఊకూరు మేడం అని చెప్పినాం. ఆ మేడం లేదు లేదు, ముక్తి పెంచుడు ఉండదు, శక్తిని పంచుడు ఉంటుంది, కానీ ముక్తిని పెంచుడు ఉండదు, ముక్తి పొందడమే ఉంటుంది అని చెప్పింది. నేనన్నా సరే మేడం, నేనైతే అవకాశం వచ్చినప్పుడు సార్ను అడిగి చూద్దాము, అది నేనే రకంగా ఆ రకంగా అడుగుతా, సార్తో అయితే నేను తనలో వాడా అని చెప్పినాక ఆలగడ్డల పిరమిడ్ ప్రారంభోత్సవం భూమి పూజ అయింది. భూమి పూజ అయిన తర్వాత సార్ కాళ్ళు వస్తుంటే భూపతిరాజు ఎట్టు వచ్చినట్టే బస్సులో వచ్చిన సార్, ఇప్పుడు ఎక్కడ వెళ్తుంటే హైదరాబాద్ సార్. మరి నాడు కాళ్ళు వెళ్దామన్నాడు, కాళ్ళ కూర్చున్నప్పుడు నేనేం చేసిన, ఈ సార్ సీట్ మధ్యలో సీట్ ఉంటాయి కదా, ఈ సీట్ ఏడిసేవి లాస్ట్ సీట్లో కూర్చున్నా పోయి. సార్ మధ్యలో పోయినాక భూపతిరాజు అన్నాడు, చూసే వరకు నేను వెనక కూర్చుంటే ఏమి గందూరమైన వీళ్ళు ఎవరు లేరు కదా అన్నాడు. ఎవరన్నా వస్తే ఫ్రీగా తొందరగా ఎక్కువ వస్తాను కూర్చున్నా సార్ లాస్ట్లో అని చెప్పిన. ఎందుకంటే సార్ ఒకవేళ నన్ను కొడితే నేను అందకుంటూ ఉండాలని పోయి కూర్చున్నాను ఫస్టే. కాబట్టి సార్కి అందడానికి ఛాయిస్ లేదు కదా, అంత లాంగ్లో కూర్చున్నా డౌట్ ఉంది కదా, మరి బుద్ధిమతి మేడం పాట కంప్లీట్ అయితే లేదు, అది హిందీలో వాడితేనన్నా కనీసం అది ఎప్పుడైనా వాడదామని ఆలోచన. అయితే సార్ని అడిగితే, సార్ పాటల మన ముక్తిని పెంచాలిరో అని ఉన్నది, మరి ముక్తిని పెంచడం అని ఉండదట కదా సార్, ముక్తిని పంచడమే ఉంటుంది, అది పొందడం ఉంటుందట అంటే, కాదు ముక్తిని పెంచుకోవాలి అని చెప్పిండు. మళ్ళీ పెంచుకోవాలంటే అప్పుడే చెప్పిండు సార్. ఏం చెప్పిండంటే, మనము శరీరం కాదు ఆత్మ అని సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఆచరిస్తామో ముక్తి చెందుతాం, ముక్తి పొందుతాం. ఎప్పుడు? నేను శరీరం కాదు ఆత్మ అని ఆచరించినప్పుడే. ఆచరిస్తే ముక్తి పొందుతాం. అదే సత్యాన్ని ఎప్పుడైతే మనం 10 మందికి చెప్తామో, ఆ సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని ఎప్పుడైతే మనం హైదరాబాద్ చుట్టుముట్టు ఎప్పుడైతే ప్రచారం చేసి చెప్తామో అప్పుడు పరిముక్తి చెందుతామని చెప్పిండు. అంటే ముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి రావాలి. ఎప్పుడైతే ఇదే సత్యాన్ని 10 మందికి ఎప్పుడైతే చెప్తామో పరిముక్తి పొందుతాము, కానీ మళ్ళీ భూమి మీదకి వస్తాం. ఎప్పుడైతే ఇదే సత్యాన్ని ప్రపంచమంతా తిరిగి ధ్యాన ప్రచారం చేస్తామో అప్పుడు మహాపరిముక్తి చెందుతాము, మళ్ళీ భూమి మీదకి రాము. ఇదే ముక్తి మార్గం అని చెప్పిండు పత్రి సార్. అంటే ఒకవేళ నేను శరీరం కాదు ఆత్మ అని సత్యం తెలుసుకున్నా భూమి మీదకి వస్తాం, అదే సత్యాన్ని ఇప్పుడు హైదరాబాద్లో చెప్పినా మళ్ళీ వస్తాం. ఎప్పుడైతే ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేస్తామో అప్పుడే భూమి మీదకి రాము, అదే మహాపరిముక్తి అని చెప్పి పత్రి సార్ ఆ రోజు చెప్తే నాకు ఈరోజు గుర్తుకొచ్చింది. హనుమంతరాజు సార్ నన్ను ట్రస్ట్లోకి తీసుకున్నాక కరెక్టే, ఎందుకంటే మహాపరిముక్తి చెందాలంటే ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలి. మరి ఇప్పుడు బండివి శ్రీనివాసరావు ప్రపంచమంతా తిరుగుతాడా? ఎవరైనా ఫ్లైట్ టికెట్ పెడితే 2-3 దేశాలు పెడతాడు, ఉన్న దేశాలు తిరగలేం కదా. మరి అన్ని దేశాలు తిరిగేది ఇప్పుడు ఏది మన ద్వారా ప్రచారం జరగాలంటే ఇప్పుడు కేవలం పిఎంసి ఛానల్ ద్వారా మాత్రమే ప్రపంచమంతా జరుగుతుంది. కాబట్టి ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేసేది ఏది? మన ఛానల్. ఈ మన ఛానల్ ఎవరు నడిపించుకోవాలి? మనమే నడిపించుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మనము ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. ఇంత సత్యం మనం తెలిసిన తర్వాత కూడా ఇంకా దాన్ని వేరుగా మనం ఎప్పుడు ఆలోచించు. ఒకటి గుర్తుంచుకోండి, మనకు మనుషులతోటి సంబంధం లేదు, మనతో మనకే సంబంధము. మనం ఎప్పుడు భయపట్టాలంటే మనం తప్పు చేసినప్పుడే భయపట్టాలి. మనం ఎవరికి జవాబుదారి కాదు, మనకు మనమే జవాబుదారి. ఇక్కడ సృష్టి ధర్మాలు మన మీద ఉన్నాయి, వేరే దాని మీద లేదు. కాబట్టి మనమందరము కలిసి కట్టుగా పత్రిజీ సార్ ఏదైతే నిర్మించిండో, పత్రి సార్ ఏదైతే మన కళ్ళ ముంగట పెట్టిండో అది మన బాధ్యతగా స్వీకరించి ఈ ప్రపంచమంతా మరి ప్రచారం జరగాలంటే పిఎంసి శాటిలైట్ ఛానల్ ఇప్పుడున్న ప్రచారం అదే. మనకొకటి ఇంకొకటి గుర్తుంచుకోండి, చిన్నప్పుడు మా హనుమంతరావు అన్న లేదన్న మా అయ్యవ్వ కొనిచ్చి నాకు ఎడ్ల బండి ఉంది, నేను ఎడ్ల బండి మీద పోతా అంటే ఎవరొద్దంటారు? ఆయన హైదరాబాద్ పోవచ్చు, వారం రోజులకు పోతాడు. మరి ఇప్పుడు ఫ్లైట్ ఉందన్న పోదామంటే నేను రాను, మా తాత కష్టపడి తయారు చేసి ఇచ్చిండు చక్రం, నేను బండి మీద వస్తా అంటే రా, ఆయన వారానికి వస్తాడు, అది వరకు 4 సార్లు వచ్చిపోతాం మనం. కాబట్టి ఇక్కడ ఏ సమయంలో ఏది ఉండాలని అదే ఉండాలి. దాన్నే మరి ఇప్పుడు ఒక సమయంలో మన జ్ఞానం పనిచేయకపోతే లాభం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాను.
ఒకసారి ఫ్యామిలీని చూద్దామని వచ్చాను, మా కుటుంబాన్ని చూద్దామని వచ్చాను. 5 సంవత్సరాలకు వచ్చి నేను చూద్దామని మళ్ళీ వచ్చిన తర్వాత మా గ్రామానికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పోగానే వాళ్ళు రెడీ అయిపోయారు. అరే భూపతిరాజు వచ్చిండట అవన్నీ ఇవ్వాలి ఏ చేద్దామని వాళ్ళు రెడీ అయిపోయారు పాపం. నేనేం చేసినా నా లోపల తెలుస్తుంది నాకు. నేను ఇంట్లో మంచిగా తిన్నా రాత్రి 9 గంటలకు నాకు తెలుస్తూ ఉంది. నాకు పోలీసు వాళ్ళు నా మీద ఇలా దాడి చేస్తారు అని కొంచెం నాకు డౌట్ వచ్చింది. రాగానే ఏం చేసిన జాగ్రత్తగా బయటకు వచ్చిన తర్వాత గుంగడి ఉంటుండే, ఆ గుంగడి వేసుకొని వచ్చి ఊరి దగ్గర గాంధీ సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ దగ్గర బజార్ ఉంది. ఆ బజార్ ఏది అరుగులు అంటారు, అది అరుగుల మీద పడుకున్న తర్వాత నాకు తెలుసు ఎట్లాగో నేను ఎటు పోయినా పోలీసులో దొరుకుతా కాబట్టి నా నాలెడ్జ్ నాకు తెలిసిపోయింది. ఎటు పోయినా పోలీసులో దొరుకుతా అని చెప్పి ఏం చేసిన ఆ ఊళ్ళో ఉన్నా. ఆ డిఎస్పీ గిట్ట వచ్చింది, బుచ్చిరామరెడ్డి అని డిఎస్పీ వచ్చి చక్కగా వచ్చి లేపాడు. ఎవరు రాడు సార్, నేను మస్కూర్ రాజేన్ సార్ అన్నా. మస్కూరోని? అవును సార్. ఏం పేరు? రాజయ్య సార్ అన్న. సరే ఇక్కడ పలానా భూపతిరాజుని ఇల్లు ఎరికన్నా. ఎరికే సార్. మరి చూపితుపాను. నేను చూపిస్తే వాళ్ళ అయ్యవ చూస్తారు. చూస్తే ఎవడు చూపించిన ఇల్లు అంటే వాడు మస్కూర్ రాజే చూపి నన్ను తెల్లారి ఈ పంత సున్నం చేస్తారు కాబట్టి నేను దూరంకి వెళ్ళి చూపిమంటే చూపిస్తా సార్ అన్న. అరే దూరంకి వెళ్ళి చూపారు భయ్, దగ్గరికి వెళ్ళి ఎవడు చూపిమన్నా. వచ్చి చక్కగా తీసుకొచ్చిన అంతకెళ్ళి దూరం చూపించిన పోలీసులంతా అటు వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయాను. ఇక పోలీసు వాళ్ళు ఎటుకి వెళ్తున్నారు నాకు తెలియదు కదా, క్లారిటీ లేదు కదా. అంటే ఆ సమయంలో ప్రాణం పోతే అది ఉంటుంటుంది, కానీ ఆ సమయంలో మనం టెన్షన్ లేకుండా ఉండాలి. తర్వాత నేను సరెండర్ అయినాక నన్ను పోలీసు వాళ్ళు అడగడం, నేను సరెండర్ అయినా, మంచి కలెక్టర్ దగ్గర సరెండర్ అయినా, నన్ను పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ లేదు. డిఎస్పీ ఎవరైతే నా ఇల్లు చూపించిపోయినా కదా, లోపల ఆయన ఈగో అయ్యి నా మీద కోర్టు పిటిషన్ పెట్టి నన్ను రిమాండ్లో తీసుకోండి. ఆయన తీసుకొని ఇంటరాగేషన్ చేద్దామని వచ్చాడు. ఆయన లాఠీ పట్టుకొని వచ్చిన వ్యక్తి నన్ను చూసిన తర్వాత లాఠీ కింద పెట్టిండు. అరే ఆ సమయంలో నీ తెలివిని ఉపయోగించిన చూడు చాలా గ్రేట్ రాబాయి. అందుకే నేను కొట్టాన్ని వదిలేసినప్పుడు నన్ను కొట్టదలుచుకుంటే నా ఈప్సున్నం అయిపోతుండే. అప్పుడే అనుకున్న పత్రిసార్ దగ్గరికి వచ్చినాక నేను ఇంత గొప్ప అవకాశం నాకు దొరికింది, మరి పత్రిసార్ నాకు ఇంత అవకాశం ఇచ్చిండు. ఈరోజు నేను ఆ జ్ఞానం నుంచి ఇవాళ ఏదో ప్రపంచం బాగుపడాలని పోయినా నేను ఈరోజు నన్ను బాగు చేసుకునే అవకాశం నాకు ఇచ్చింది. ఇవాళ నేనే బాగలేను, ఈ ప్రపంచాన్ని ఏం బాగు చేస్తా. ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా మనమే బాగు చేసుకుంటున్నట్టు లెక్క. ఇప్పటిదాకా అన్నాడు హనుమంతరావు అన్న, మనకు దొరుకుడు కాదు నాకు దొరుకుడు అదృష్టం కదా. ఇక్కడ పత్రిసార్ దగ్గర రాకపోతే నా జీవితం ఎడిపోతుందని అర్థమైంది. కాబట్టి ఇంత గొప్ప మహానుభావం దగ్గరికి వచ్చి మన జీవితాన్ని వ్యర్థం కాకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? మనదే. మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా, మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఆయన కళ్ళ ముంగట మనకు జీవించి చూపించిండు. ఎలా జీవించాలో మనం నేర్పేయండి. ఆయన ఇంతకంటే గొప్పగా ఎవరు నేర్పరిగా. ఆయన భూమి మీదకి వచ్చింది పత్రిసారి గురించి, ఆయన గురించి లేదు. మనందరినీ తట్టి లేపడానికి వచ్చిండు ఆయన. ఆయన కోసం భూమి మీదకి రాలే, మనందరినీ తట్టి లేపి భూమి మీద ఆయన ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని అది మనందరినీ ఇన్వాల్వ్ చేయడానికి వచ్చింది. కాబట్టి ఈరోజు పిరమిడ్ల ధ్యానం చేస్తే ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం. శాకాహారాలు చేస్తే ఎవరికి ఉపయోగం? మనకు ఉపయోగం. ఈరోజు ధ్యాన ప్రచారం చేస్తే ఎవరికి ఉపయోగం? మనకే ఉపయోగం. కాబట్టి మనల్ని ఉద్ధరించుకోవడానికి, మనల్ని ఒక బ్రహ్మాండంగా నరుడుగా ఉన్నట్టు మనల్ని నారాయణ స్థితికి చేరడానికి మనల్ని తయారు చేసినటువంటి గొప్ప మహానుభావుడు. మరి ఆయన కోసం నిరంతరం కష్టపడదాం, ఆయన కోసం నిరంతరం పనిచేద్దాం. మన చివరి శ్వాస వరకు, మన చివరి శ్వాస పత్రిజని వదిలేయాలి. చనిపోయేటప్పుడు నారాయణ శంకర కాదు వదిలేసేటప్పుడు. ఒకవేళ మన శ్వాస వదిలేసే టైంలో పత్రిస్తారని వదిలేయాలి. పోంగానే ఆయన మెయిన్ గేట్ కాడ వెల్కమ్ చెప్పాలి. మనకు వెరీ గుడ్ హనుమంతరావు అనాలి. లేకపోతే చల్ అని చెప్పాడు నూకేసేటట్టు ఉంటుంది. మళ్ళీ అడిగొంగనే ఆయన పిలిచి మనని సాదరంగా మీద స్వాగతం పలికే విధంగా ఉండాలి. ఆ విధంగా అందరం కలిసి పనిచేయాలని నా బాధ్యతగా నాకు హనుమంతరావు సార్ చెప్పిండు. సార్ ఓకే నేను చేస్తాను చెప్పినా. మరి మీరందరూ మనమందరం కలిసి పనిచేద్దాం. అందరిట్లో ఉంటేనే పండగ, ఎవనంతలా వాడు ఉంటే పండగనే కాదు అది. కాబట్టి అందరం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. సొసైటీ అని చెప్పిండు పత్రిసార్, వసుదైక కుటుంబం అని చెప్పిండు, ఎన్ని చెప్పాలని చెప్పిండు. కాబట్టి మరి ఆయన ఆశయం ఆయనది కాదు, మన ఆశయం. మన ఆశయం కోసం మనం అందరం కష్టపడి పనిచేస్తూ ఈరోజు మరి పిఎంసి ఛానల్ బ్రహ్మాండంగా వాళ్ళ సమయాన్ని మరి ఆనందానికి ఎంతో వాళ్ళ టైం పెడతా ఉన్నారు. కానీ రకరకాలుగా ఎవరు ఏది మాట్లాడుకున్నా మన సంబంధాలు ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడు మా భార్య ఇట్లా కంకి కొనుక్కుందామని కారు ఆపినాం. ఆమె చేసింది కంకి చూడాలన్నా కంకి అమ్మేటోని చూసింది. వాడు మంచిగా నేను కంకి కొన్నది. ఒరే కంకి అమ్మేటో నీకేం సంబంధం, కంకి చూడని చెప్పాను నేను. కంకి మంచిగా ఉందా లేదు, కంకి అమ్మేటోడు మంచిగా లేకపోతే నీకేం సంబంధం అన్న. నాకు ఇక్కడ కంకి కాల్చేటోడు మంచిగా లేడు, క్యాన్సల్ అన్నది. అనుకుని ఆనే కొనుక్కున్నా. ఎందుకంటే నాకు కావాల్సింది కంకి అమ్మేటోది మనకేమది.
కావలసింది మన కర్మలు మన కోసం ఆలోచించుకోండి, ఎవరి గురించి ఆలోచించకండి. ఆనంద్ చెప్పినా మనకు సంబంధం లేదు, భూపరాజు చెప్పినా సంబంధం లేదు, హనుమంతరాజన్న చెప్పినా సంబంధం లేదు, బాలకృష్ణ సార్ చెప్పినా సంబంధం లేదు. మనకే సంబంధము. మనము ఏం చేయాలనేది పత్రిసారి నేర్పిండు. ఆ నేర్పిన దాన్ని మనం అందరం బాధ్యతగా తీసుకుంటూ మరి మనము ఈ ఛానల్నే కాదు ప్రతి దాన్ని మన బాధ్యతగా తీసుకుందాం. పిఎస్ఎస్ఎంలో ప్రతి వింగు ఏదన్నా కానీ అది మన బాధ్యత. మనమందరం కలిసి కట్టుగా ఈరోజు మనమందరం పనిచేద్దాం. ఓకే, నాకు ఈ అవకాశాన్ని కల్పించి మరి పిఎంసి ట్రస్ట్లో నాకు కూడా ఒక అవకాశం, ఒక బాధ్యత ఇచ్చి చేతి నిండా పని అయితే వచ్చింది. ఇక నాకు ఇక చాలు, ఇక ఉన్నంతసేపు ఈ పని చేస్తూ మీదికి పోతా. నేను ఒకటే కోరుకుంటా, శరీరం వదిలేసే లోపల ఈ భూమి ధ్యాన జగత్ అయిపోవాలి. నేను పోయినాక అవుడు కాదు, నేను చూసిపోవాలి. నేను పత్రిసారి పోయి సార్ ధ్యాన జగత్ అయిపోయింది, సార్ పిరమిడ్ జగత్ అయిపోయింది అని చెప్పి నేను చెప్పాలి. అయిపోయిందారా అంటే ఏమో అని పోతు, నేను అయిపోయినాక నేను పోతా. కాబట్టి అదివరదాకా నేను మీతోటే ఉంటా. అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ.